మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ విజయ్ జక్కోజీ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, హైదరాబాద్లోనే రీసెంట్గా ప్రణీత అనే యువతి సెల్ఫీ వీడియో తీసుకుంటూ సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఆసుపత్రిలో తనే చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. అండ్ సార్, ఇక్కడ ఆ సూసైడ్ గల కారణాలు చూసుకుంటే అత్త మామ మరియు కట్టుకున్న భర్త వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కొడుకు పెళ్లి చేసుకున్న అమ్మాయిని, ఒక కూతురు వయసు ఉన్న అమ్మాయిని అత్త మామలు ఇంత దారుణంగా హింసించాలన్న ఆలోచనలు ఎలా వస్తున్నాయి వాళ్ళకి? అసలు ఒక సాటి మనిషిని ఇంత దారుణంగా క్రూయాలిటీగా క్రూరత్వం చూపించాలని ఎలాగ మనుషుల్లో పుట్టుకొస్తుంది? ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి సార్? అసలు చెప్పాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే అది లవ్ మ్యారేజ్ కూడా. లవ్ చేసి పెళ్లి చేసుకుంది అమ్మాయి. అవును. ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది. ఇంట్లో ఫస్ట్ వాళ్ళ బ్రదర్స్ కానీ ఫ్యామిలీ కానీ నచ్చలేదు. అయినా పర్లేదు, పాప అమ్మాయి బాగుంటది, వాళ్ళ అబ్బాయి కూడా ఫ్యామిలీ మంచిదని చేసుకున్నారు. స్టార్టింగ్ లో ఎలా ఉంటదంటే, పెళ్లి అన్నప్పుడు మనకి ఏదైతే ఒక బొమ్మరిల్లి సినిమాలో ఒక జెనిలియా క్యారెక్టర్ తీసుకుంటే, అబ్బాయి అమ్మాయి అయితే ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ బాగున్నాయని చూసి, అంటే తన అల్లరి గాని, తన నవ్వడం గాని, తను చేసే ప్రతి పనిని ఇష్టపడి ఇంటికి తీసుకెళ్తాడు, పరిచయం చేస్తాడు. అదే పనులు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న ముందు చేస్తుంటే సహించలేడు. ఆ సీక్వెన్స్ చూడండి. ఏదైతే ఇష్టపడి ఆ వ్యక్తిని ఇష్టపడతారో అది కొన్ని రాను ఏంటంటే కష్టంగా మారిపోతుంది. చాలా మంది లవ్ మ్యారేజ్ లో కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ లో కావచ్చు, అంటే ఫస్ట్ లో ఇచ్చినంత ప్రేమ ఇవ్వలేరు. అవి వాళ్ళకు అవి నచ్చి మాత్రమే చేస్తారు కదా. వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి పెరిగిన కాబట్టి కొన్ని అలవాట్లు మార్చుకోలేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో సందర్భంలో ఎన్ని రోజులని నటిస్తారు అత్త ముందు కూడా. ఇప్పుడు పేరెంట్స్ కూడా, అబ్బాయి తరఫున కూడా వాళ్ళ పేరెంట్స్ ఎలా ఆలోచించారంటే, ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది, అన్ని వదిలేసింది, పేరెంట్స్ ని సిబ్లింగ్స్ ని. ఒక అమ్మాయి చూడండి, ఒక 25 years వేరే వాతావరణంలో పెరుగుతుంది, వేరే ప్రేమతో పెరుగుతుంది, వేరే తిండి అలవాట్లు కూడా వేరేలా ఉంటాయి. అలాంటి అమ్మాయి మన దగ్గరకు వచ్చి ఇమీడియట్లీ అడ్జస్ట్ కావాలంటే ఎలా అడ్జస్ట్ అవుతారు? చాలా మంది ఇన్లాస్ కి ఉండే ఒక పెద్ద కాంప్లైంట్ ఏంటంటే, అమ్మాయి మేము చెప్పినట్టు తినట్లేదు, మేము పెట్టిన ఫుడ్ తినట్లేదు. ఎలా తింటది? ఒక 25 సంవత్సరాలు ఒక వాతావరణంలో పెరిగింది, 20 సంవత్సరాలు ఒక ప్రేమలో బతికింది, 20 సంవత్సరాలు ఒక ప్యాంపరింగ్ తో పెరిగింది. సడన్ గా వచ్చి ఇమీడియట్లీ ఏదైనా స్విచ్ ఆఫ్ చేసినట్ట నుంచి అలా దూకి ఈ బౌండరీ నుంచి ఆ బౌండరీలోకి చూడతాను. తనకంటూ ఒక ప్రైవసీ, తనకంటూ ఒక ప్రేమ కావాలని చూస్తుంది కదా తన సైడ్ నుంచి కూడా. అలాంటిది ఇవ్వనప్పుడు చాలా మంది అదే కాకుండా ఎంత ఘోరంగా హింసిస్తారంటే, ఇదే కేసులో చూసుకుంటే తన రూమ్ లో వేసి ఫుడ్ కూడా ఇవ్వట్లేదట తనకి. అంటే ఎంత కఠినత చూడండి. సరే, అబ్బాయిలు చేస్తున్నారంటే ఒక ఆపోజిట్ సెక్స్ అనుకోవచ్చు, లేడీ ఒక అత్త అదే కోడలనే స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చింది కదా. ఒక లేడీస్ కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు వాళ్ళకి. సైకలాజికల్ గా కావచ్చు కానీ, ఫిజికల్ గా కావచ్చు కానీ, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత బాగా ఆలోచించాలి ఒక లేడీ గురించి. మీరు అన్నట్టు కూతురు వయసు తనది, ఒక కూతురులా చూసుకోవచ్చు కదా, ప్రేమని ఇవ్వచ్చు కదా. ఇలా ఇవ్వనప్పుడు ఏమైందంటే, అమ్మాయిలకు చాలా మందికి ఏంటంటే, భర్తలు కూడా ఇలాంటి విషయాలు ఏంటంటే ఒక బ్యాలెన్సింగ్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటికి వచ్చుడితోనే అమ్మలు వచ్చి కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒకసారి ఆలోచించాలి, తను అలాంటి అమ్మాయే కాదా. లేదు, ఇమీడియట్లీ అమ్మ ఇచ్చడితోనే, ఇంజెక్షన్ ఇచ్చడితోనే ఇక్కడికి వచ్చి యాక్షన్ చూపిస్తారు. సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన అమ్మాయి ఒక డాక్టర్. ఎస్, తను నార్మల్గా చూస్తుంటే డాక్టర్స్ అండ్ పోలీసులు కూడా, ఇలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అలాంటి క్రైమ్ సీన్స్ని చూసి, ఇలాంటి కఠినమైన సిచ్యువేషన్స్ని అన్నిటికీ కూడా వాళ్ళు స్టేబుల్గా ఉండగలే మనస్తత్వం కలిగి ఉంటుంది. అంటే ఎలాంటి ప్రెజర్ అన్నా తీసుకోగలరు. ఎంత అంటే ఒక రక్తాన్ని కానీ, ఒక క్రైమ్ సీన్ కానీ చూసి స్టేబుల్గా ఉండగలిగిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఒక డాక్టర్, ఒక పోలీస్ లేదా ఆర్మీ పర్సన్. అలాంటి సంథింగ్ అలాంటి జాబ్ చేసే వ్యక్తి ఇలాంటి సూసైడ్ కి పాల్పడిందంటే వాళ్ళు ఎంత దారుణంగా హింసించుండే అవకాశం. ఇక్కడ ఏమైతుందంటే, ఎప్పుడైనా కూడా చూస్తే మనకి హై ప్రెజర్ ఇచ్చినప్పుడు మనం ఏమంటారు, చిన్న పిల్లిని కూడా రూమ్ లోకి ఇస్తే పులిలా మారుతారు. ఇక్కడ కూడా ఏంటంటే, ప్రెషర్ తట్టుకునే వరకే తట్టుకుంటారు ఎవరైనా. అది ఎంత పెద్ద పర్సన్ అయినా, వాళ్ళు అంటే మోటివేట్ చేసే వ్యక్తి కూడా ఆ ప్రెషర్ ని ఎక్కువ కన్నా ఎక్కువ ఇస్తే ఏమవుతుంది, అక్కడ బ్లాస్ట్ అయిపోతారు. ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో జరిగింది. ఇక్కడ ఏంది, చాలా సార్లు వాళ్ళ నాన్నకి అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఏంటంటారు, ఏం కదమ్మా, మారిపోతాడు అని 6 years నుంచి చెప్తూనే వస్తున్నారు. మనకు కావాలంటే లీగల్ వెళ్తామని. లీగల్కి వెళ్తే ఏమైతుంది, డాక్టర్స్ అంటే లాయర్స్ ఇంటికి వచ్చి చూస్తారా, జడ్జి చూస్తాడా ఇంటికి వచ్చి, పోలీసు వాళ్ళు చూస్తారా? వాళ్ళకంటూ చాలా ఇలాంటి కొన్ని వేలు వస్తుంటాయి. వాళ్ళు అక్కడికి పిలిచి తీర్పు చెప్తారని మేము కావచ్చు, కానీ వాళ్ళ బాధల్ని మాత్రం ఎవరు చూడాలి? పేరెంట్స్. యాజ్ ఏ పేరెంట్స్ గా వాళ్ళని కూర్చోబెట్టి అడగాలి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు మా అమ్మాయితోని, ఏమైనా ప్రాబ్లం ఉందా, మార్చుకునేది ఏమైనా ఉందా? వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే కదా తెలిసేది. ఎంతమంది పేరెంట్స్ అలా ఆలోచిస్తున్నారు.
ఇక్కడ నాట్ ఓన్లీ అమ్మాయిల విషయంలో కాదు, అబ్బాయిలకు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇమీడియట్లీ అమ్మాయి చెప్పుడుతోనే వీళ్ళు రెస్పాండ్ అయ్యి లేదు నువ్వు ఉన్నద్దు వచ్చేసే అని. ఇక్కడ ఏంటంటే చూసుకుంటే ఫస్ట్ స్పార్క్ అనేది ఇద్దరు వల్లనే జరుగుతుంది, ఒక్కరి వల్ల జరగదు ఇక్కడ. ఎందుకంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేదు. రిలేషన్లోకి వచ్చినామంటే మనం ఏంటంటే వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి ఫస్ట్. ఒక సిచ్యువేషన్ లో ఒకతను ఇబ్బంది పడుతున్నాడంటే వాళ్ళకి అంత టైం ఇవ్వాలి, వాళ్ళు రికవర్ అయ్యే టైం ఇవ్వాలి. ఆ టైంలో వాళ్ళని ప్రెజరైజ్ చేశారనుకోండి, ఒక స్వేచ్ఛ మీద మనం కాల్ పెట్టి ప్రెజర్ చేసినట్టయితే కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి మేబీ ఆ ఉన్న డాక్టర్ అంటే టైం ఉండదు వాళ్ళకి, వాళ్ళు బిజీగా ఉంటారు. మనం డాక్టర్స్ చూస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, లాయర్లు వీళ్ళు ఎప్పుడు బిజీగా ఉండేది. ఎందుకంటే సోషల్ లైఫ్ కి చాలా కనెక్టివిటీగా ఉంటారు వీళ్ళు. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి దట్టు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అబ్బాయి. ఎంత ప్రేమ చూసుకోవాలి. ఆ ప్రేమ అనేది పోవడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఇంకోటి, అమ్మాయి ఈ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నా వల్ల తల్లిదండ్రులు అవమానపడుతున్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్. తను ఇబ్బంది పడుతున్నారని కాదు, నా వల్ల మీరు తిట్లు తింటున్నారు. ఆ వీడియోలో చూస్తే మనకు అర్థమవుతుంది, నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే. చూడండి, అమ్మాయి పేరెంట్స్ కూడా పాప గురించి అంత సెన్సిటివ్ గా ఆలోచించలేదు. అరే నా కూతురు ఇబ్బంది పడుతుంది, నేను వెళ్ళి మాట్లాడాలి అని ఆలోచించకుండా ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నా వల్ల తిట్లు తింటున్నారు, నా బ్రదర్ ఇబ్బంది పడుతున్నారని అమ్మాయి అంటే నా ఎగ్జిస్టెన్సీ వల్లనే కదా ఈ బాధలన్నీ. ఆ ఎగ్జిస్టెన్సే నాకు లేకుంటే అంటే చచ్చిపోతే ఈ బాధలే ఉండే కదా ఎవరికని అలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు. చూసుకుంటే మనకు పేరెంట్స్ కానీ ఆపోజిట్ రెండు సైడ్ల ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళను కన్సల్ట్ చేయాలి ఫస్ట్. అసలు ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉందా నాన్న, అసలు అమ్మాయి బాగుండట్లేదా, అబ్బాయి బాగుండట్లేదా, మీరు బాగుండాలంటే వాళ్ళు ఎలా ఉండాలని బోత్ ద సైడ్ పేరెంట్స్. ఎవరో ఒక చిన్న గొడవ అయితే 100 మందిని పిలుస్తారండి. ఆ 100 మంది వాళ్ళ జీవితాలు ఉంటారా? వచ్చేటోళ్ళు ఏంటంటే టీవీ షో చూడడానికి వస్తారు. చాలా మందికి వచ్చేటోళ్ళకి ఏంటంటే దాన్ని ప్రొలాంగ్ చేయాలని చూస్తారు. చూడండి, ఎప్పుడన్నా భార్యాభర్తలు కౌన్సిలింగ్ చేయాలంటే ఫస్ట్ అడగాల్సింది ఏం తెలుసా క్వశ్చన్, మీకు మంచిగా ఉండడానికి కావాల్సిన కారణాలు ఏంటి? చాలా మంది ఏమంటారంటే కూర్చొని దాన్ని చాలా మంది ప్రొవోక్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ లో ప్రాపర్ వేలోనే అడుగుతారు. అబ్బాయి నేను ఎన్నిసార్లు కొట్టాడు, ఎన్నిసార్లు తిట్టాడు అంటే వాళ్ళ మధ్యలో ప్రేమను కలిగించే విషయాలు అడగాలి. కానీ ఇలాంటి ద్వేషపూరితమైన క్వశ్చన్లు అడిగితే అమ్మాయికి రీకాల్ చేసుకుంటది, నన్ను ఇన్నిసార్లు తిట్టాడు, ఇన్నిసార్లు కొట్టాడు, ఇన్నిసార్లు అవమానించబడ్డాడు. అలా కాకుండా మీ మధ్యలో జరిగిన ప్రేమ ఎన్ని సందర్భాలు ఉన్నాయని అనుంటే అవి గుర్తు చేసుకోవడం, అరే ఈయనతో ఇంత బాగున్నాను కదా, ఆమెతో అంత బాగున్నాను కానీ ఆలోచన వస్తుంది వాళ్ళకి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తుల మధ్య వీళ్ళ మధ్య మనస్పర్ధలు రావడం పక్కన పెడితే భర్త అనేది క్రూయాలిటీ చూపించినట్టు తెలుస్తుంది. అవును, అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిపై ఇంత క్రూయాలిటీ చూపించే అంత కారణాలు ఏముంటాయి అసలు? అలా అంత క్రూయాలిటీ చూపించడానికి గల సంథింగ్ ఆయనలో చేంజెస్ ఎలాంటి చేంజెస్ వస్తాయి అంటారు వాళ్ళ పర్సన్స్ లో? ఏంటంటే మనకి స్టార్టింగ్ లో చెప్పాను కదా, ప్రేమలో టైం లేదంటే పెళ్లి ఎవరితోనే కొత్తదనం ఉంటది. అంతా ఏ చేసినా భార్య నవ్వినా ఏడ్చిన అన్ని బాగానే ఉన్నాయి అంటారు అన్నట్టు. ఓకే సార్, దెన్ మీరు అన్నది కరెక్టే. ఒక ఫస్ట్ లో ఉన్న ప్రేమల తర్వాత లేకపోవచ్చు, ఫస్ట్ లో ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత లేకపోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ లేకపోతే తనపై కొంచెం ప్రేమ తగ్గాలి, లేకపోతే తనని టీచ్ చేసే విధానంలో మార్పులు రావాలి, లేకపోతే పట్టించుకోవడం మానేయాలి. అంతేగాని తనని కొట్టడం, హింసించడం, మాటలతో బాధించడం, అసలు తిండి ఇలాంటి అంటే భోజనం కానీ పెట్టకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశారంటే అసలు అంత క్రూయల్టీ గల కారణాలు ఏముంటాయి? ఏదంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్తున్నారు. ఎలా అంటే సైకలాజికల్ గా నేను ఇబ్బంది పడుతున్న అమ్మాయితోని అలాంటి ఇబ్బందిని ఆమెకు 10 రెట్లు అందించాలి. అంటే ఆమె తిట్టడము, కొట్టడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఇబ్బంది పెట్టాడు అంటే ఏదో రకంగా మేబీ దెబ్బ తాకింది అనుకోండి, ఆ వ్యక్తి అరే పొరపాటున తాకిందని అనుకుంటే అక్కడితో ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళిద్దరి మధ్యలో మంచి బంధం అనిపిస్తుంది. ఎందుకు, అరే నా వల్ల పొరపాటున తాకినా వాంటెడ్ తాకినా కూడా పాప ఆయన పాజిటివ్ తీసుకున్నా రిలేషన్ అనేది ఏమవుతుంది, బాండింగ్ పెరుగుతుంది. తన వల్ల ఇంకో 10 మంది పరిచయం అవుతారు. అలా బాండింగ్ అనేది స్మూత్ గా జరుగుతుంది. కానీ ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బండి మీద వెళ్తున్నారు, పొరపాటున మీరు బ్రేక్ వేయడం ఆగా గుద్దారు. ఆ గుద్దిన వ్యక్తి వచ్చి ఏదో రాంగ్ వర్డ్ అని అంటే మీ లోపల కూడా ఒక కోపం వస్తుంది లేదా? వాతావరణం అక్కడ ఏమవుతుంది, డ్రాస్టిక్ గా మారుతుంది. అదే వ్యక్తి వచ్చి మీరు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి సారీ సార్ పొరపాటున తాగిందని ఆయన కూడా ఒక ఇమీడియట్లీ కూడా ఓకే అన్నప్పుడు ఆ ఇద్దరి మధ్యలో స్మైల్ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఎంత బాగుంటది. అది ఆ డే కూడా హ్యాపీగా జరిగిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇద్దరు. ఎక్స్చేంజ్ అయితే ఇంకొంచెం క్లోజ్ అయితే మీరు ఎక్కడ ఉంటారు ఏంటనేది ఉంటది. అలా కాకుండా ఈ మీరు అన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా తనకు నచ్చని చేయొచ్చు, సమ్ టైమ్స్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు కదా, వాళ్ళ బ్లడ్ వేరు, వాళ్ళు వచ్చిన ప్లేస్ వేరు, అన్ని రకాలుగా చూసుకున్నా అన్ని సంథింగ్ డిఫరెంటే కదా. తను చిన్నప్పటి నుంచి లేదంటే పొరపాటు చేసుడుతోనే ఇప్పుడు పెళ్ళి అనేది ఏంటంటే బంధంలా కాకుండా
ఒక శిక్షలాగా అయిపోయింది. నువ్వు ఏ చెప్పినా చేయాలంతే. లవ్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటది. నిన్ను ఏదైనా పొరపాటు చేస్తే వెళ్ళిపోతుందేమో అనే భయం. ఎందుకంటే ఇక్కడ బంధం అనేది లేదు. పెళ్ళి అనే బంధంలో ఏంటంటే ఒక సెక్యూరిటీ వస్తుంది అన్నట్టు. నేను ఏం చేసినా కూడా అమ్మాయి నాతోనే ఉంటది, భరించాలి, బాధపడాలి, నేను ఏం చెప్పినా నాలే. ఎస్పెషల్లీ మా పేరెంట్స్ని పట్టించుకోవాలి, మా అక్క చెల్లెలను పట్టించుకోవాలి. ఇలాంటి అన్ని దౌర్జన్యపూరితమైన మనస్తత్వం ఉంటుంది అన్నట్టు. ఈ తత్వం ఏంటంటే పెరిగిపోయేదంటే కొట్టడము, తిట్టడము, హింసించడం, తిండి పెట్టకపోవడం, నానా రకాలుగా. ఇంకా కొందరు అయితే ఫిజికల్ హెరాస్మెంట్ అంటారు, కాల్చడము. అసలు ఇలాంటి సంఘటనలు జరగడానికి కూడా కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఈ సూసైడ్స్ కానీ ఇలా హింసించడం కానీ. అసలు వీళ్ళలాగా వీళ్ళు కూడా అన్యోన్యంగా ఉండాలి అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉండాలంటారు పార్ట్నర్ పై? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ అనేది బాగుండాలి. ఎందుకంటే ఎంగేజ్ లో చేసుకుంటారు. ఫస్ట్ థింగ్ మ్యారేజ్ లో చాలా మందికి లవ్ మ్యారేజ్ కానీ ఇది ఏంటంటే అసలు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ఎలా ఉండాలనేది లేదు అక్కడ. అంటే ఈ వ్యక్తి నాకు ఇలా ఉంటే నచ్చుతుంది అనేది లేదు అక్కడ. టైం టు టైం చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కావాలంటే ఏదో కరెక్ట్ డిటర్మైన్ గా నాకు ఒక ఉప్మా కావాలి, దోశ కావాలని కాకుండా నాకు ఇది కాదు అది కావాలి, అది కావాలి, ఇది కావాలన్నప్పుడు ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఎన్నిసార్లు చేంజ్ అవుతాడు ఒక వ్యక్తి కోసం. చాలా మందికి ఇప్పుడున్న వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, ప్రేమించిన వ్యక్తులు కావచ్చు, ఏంటంటే అసలు ఎదుటి వ్యక్తి ఎలా ఉంటే నేను బాగుంటాననేది వాళ్ళకి తెలియదు సీరియస్లీ. అసలు ఆ ఫస్ట్ ఫండమెంటల్ ని మిస్ అవుతున్నారు. దానివల్ల ఇంకోటి సెకండ్ స్టెప్ వచ్చినప్పుడు సరే పిల్లలు మేబీ యంగ్ ఏజ్ లో పెళ్లి చేసుకుంటారు. పేరెంట్స్ కూడా వాళ్ళకి ఎలా చెప్పాలి, లేదమ్మా ఇలా ఉంటది లైఫ్ అంటే మీరు బాగుండండి అని ఒక మంచి తనంతో చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారు, ప్రొవోక్ చేస్తారు. ఎస్పెషల్లీ ఏం చేస్తారు అంటే ఈ మధ్యలో పేరెంట్స్ ఎప్పుడుతోనే నీకేం తక్కువ, జాబ్ చేసుకుంటున్నా వచ్చేసాయి, ఇలా ప్రొవోక్ చేస్తారు. అక్కడ బంధం ఏముంది? అవునా కదా. ఇంకా కొందరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఏంటంటే కొట్టు, తిట్టు, నువ్వు చెప్పినట్టు వింటారని ఇలా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తల్లిదండ్రుల మైండ్ సెట్ కూడా చూసుకుంటే చాలా క్రూయల్ గా అనిపిస్తుంది మీరు అన్నట్టుగా. పిల్లలే కదా అడ్జస్ట్ అవ్వు. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఈ సంఘటనలో చూసుకుంటే ఇప్పుడు మాట్లాడుకునే సంఘటనలో ఒకవైపు తల్లిదండ్రులు పర్లేదమ్మా మారుతారు, అడ్జస్ట్ అవ్వు అని చెప్పేసి ఒక తల్లిదండ్రులు చెప్పారు. కానీ ఇంకొక సైడ్ తల్లిదండ్రులు చూసుకుంటే అడ్జస్ట్మెంట్ లేదు, చేస్తున్నారు. అసలు ఎలా ఉందంటే తల్లిదండ్రులు ఎంత రియాలిటీ ఉన్నప్పుడు పిల్లలు ఎలా కలిసి. ఇంకొకటి బయటికి రావట్లేదు కానీ ఇంకో ఘోరమైన విషయం కూడా జరుగుతుంది అమ్మాయిల మీద. ఎలా అంటే భర్తలు లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు, అంటే ఇంట్లో ఉన్న ఒక మామయ్య అనేది తండ్రితో సమానం. వాళ్ళు కూడా ఫిజికల్ గా ఇబ్బంది పెడుతున్నారు చాలా మంది. రీసెంట్లీ చాలా 2-3 కేసులు చూసాను. రీసెంట్లీ నేను ఒక కేసు నాతో నిన్ననే డిస్కషన్ అయింది అన్నట్టు. వాళ్ళు భర్తలు లేనప్పుడు నాతో కూడా తనతో ఉన్నట్టు ఉండొచ్చు కదా అంటే, ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా అన్నప్పుడు ఒక అమ్మాయి ఏ విధంగా ఆలోచిస్తుంది, ఆమె బ్రెయిన్ అంటే ఒక మెంటల్ స్టేటస్ ఏ స్థాయికి దిగజారిపోద్ది అమ్మాయికి. ఎంత దారుణం సార్ ఇది. అది అలా జరిగినప్పుడు వచ్చిన తర్వాత భర్తకు భరించలేక ఇలా జరుగుతుంది. ఫస్ట్ 2 సార్లు చూసింది, 3 సార్లు చూసింది, పదే జరుగుతున్నప్పుడు వాళ్ళ భర్త చెప్తే నా తండ్రి గురించి అలా మాట్లాడతామని కొడతాడు. ఆమెకి ఏం అవసరం అని అలా చెప్తుంటది. ఒకసారి ఆలోచించవచ్చు కదా అమ్మాయి సైడ్ ఉండి. ఇలా చూసుకుంటే రకరకాల కారణాలు ఉన్నాయి. కొందరు చెప్పుకుంటున్నారు, కొందరు చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి కొంచెం ఎడ్యుకేట్ అయింది కాబట్టి నేను ఈ ప్రాబ్లమ్స్ తో చనిపోతున్నాను, నా లాస్ట్ విషయం ఎందుకు పెయిన్, నా జీవితం ఎందుకు ఇలా అయింది అనేది సెల్ఫీ వీడియో తీసుకుంది. కొందరికి అది కూడా నాలెడ్జ్ ఉండదు. క్షణికావేశంలో నాకు వద్దు ఈ జీవితం అని చచ్చిపోతున్నారు. పిల్లల గురించి అప్పుడు ఏ ఆలోచన రాదు. ఎందుకంటే ఆ ప్రెజర్ అనేది ఒక రేంజ్ వరకే తట్టుకుంటారు ఎవరైనా కూడా. అంతకు మించి వచ్చిందంటే ఈ జీవితమే వద్దనుకుంటారు. ఎస్పెషల్లీ బోత్ ద సైడ్ పేరెంట్స్ వాళ్ళ పెళ్లి చేశారు కాబట్టి, మీరే చేశారు కాబట్టి వాళ్ళ గురించి జీవితాన్ని ముందు తెలిసిన బాధ్యత మీరే. వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళకి నచ్చ చెప్పాలి, లేదమ్మా ఇలా ఉంటది, ఇలా ఉండండి అని బోత్ ద సైడ్స్ పేరెంట్స్ మాట్లాడుకోవాలి. అలా ఉన్నప్పుడు ఏ ఒక్క జీవితం కూడా ఇలాంటి సూసైడ్ స్థాయికి రాదు. జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి. వాళ్ళని చూసి 10 మంది మారుతారు. ఇక్కడ పిల్లల మనస్తత్వాలు కలవడం పక్కన పెడితే అక్కడ అటువైపు తల్లిదండ్రులు, ఇటువైపు తల్లిదండ్రులు మనస్తత్వాలు కలవాలి, వాళ్ళ మాటలు కలవాలి. వాళ్ళు ఇద్దరు ఒపీనియన్ కూడా పిల్లలు ఆనందంగా ఉండడం కావాలని ఒపీనియన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ పిల్లలు అనేది హ్యాపీగా ఉంటారు, వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. వీళ్ళే ఇలాంటి గొడవలు కారణం అవుతున్నప్పుడు పిల్లలు మాత్రం. Definitely. Exactly. Thank you, sir. Thank you very much, sir. Thank you so much.